సూర్యాపేటలో జరిగే కల్లుగీత కార్మికుల రణబేరి బహిరంగ సభను పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియోలకు డబ్బులను వెంటనే కల్లుగీత వృత్తి పరిరక్షణ కోసం 5,000 కోట్ల రూపాయలను అట్లానే కల్లుగీత కార్మిక సంఘం వృత్తిలో ఉన్న గీతా కార్మికులందరికీ సేఫ్టీ మోపులను ఉన్న గీతా కార్మికులందరికీ సేఫ్టీ మోపులను అట్లానే కల్లుగీత కార్మిక సంఘం పరిష్కరించాలి గీతా కార్మికుల సమస్యలు. సూర్యాపేటలో జరిగే రాష్ట్ర మహాసభలను కల్లుగీత కార్మిక సోదరులకు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జనగామ జిల్లా కమిటీ పక్షాన పిలుపునిస్తా ఉన్నాం. ఈ నెల 28, 29, 30 తేదీలలో సూర్యాపేట పట్టణంలో జరగబోతున్నటువంటి తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాలని మొదటి రోజు 28వ తేదీన మరి కల్లుగీత రణబేరి బహిరంగ సభను నిర్వహించబోతా ఉన్నాం. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కల్లుగీత కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయడం కోసం రేవంత్ రెడ్డి సర్కారు పూనుకోవాలని చెప్పేసి ఇవాళ గీతా కార్మికులకు ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని 4,000 ఇస్తామని చెప్పారు. కానీ గతంలో మాదిరిగానే 2,000 ఇస్తా ఉన్నారు. పెన్షన్ 4,000 పెంచాలని చెప్పేసి తాటి చెట్ల మీదకి వెళ్ళి పడి ప్రమాదవశత్తు మరణించిన శాశ్వత వికలాంగులకు ఇచ్చేటువంటి ఎక్స్గ్రేషియో 5 లక్షల నుంచి వెళ్ళి 10 లక్షలకు పెంచుతామని చెప్పేసి అన్నారు. మరి అదే రకంగా కార్పొరేషన్కు నిధులు కేటాయించి గీతా కార్మికుల్ని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పేసి చెప్పారు. కానీ ఆచరణలో ఆ రకంగా కార్పొరేషన్కు నయా పైసా కూడా కేటాయించలేదు. మరి అదే రకంగా కల్లుగీత కార్మికుల ప్రమాదాల నివారణ కోసం సేఫ్టీ మోపులు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 2,50,000 మంది గీతా కార్మికులకు ఇస్తామని చెప్పారు. కానీ ఈ గడిచిన ఏడాది అర్థం కాలం మనం పరిశీలించి చూస్తే కేవలం 20,000 మందికి మాత్రమే ఇచ్చారు. ఈ రకంగా ఇస్తూ పోతే ఎంతకాలం పట్టాలి సేఫ్టీ మోపులు అందడం కోసం? ఈ లోపు ప్రమాదాలు జరిగినటువంటి గీతా కార్మికుల భవిష్యత్ ఏం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులందరికీ తక్షణం సేఫ్టీ మోప్ కిట్లను ఇవ్వాలని చెప్పేసి అదే రకంగా గీతా కార్మికుల సంక్షేమం కోసం సామాజిక భద్రత కోసం ఆర్థికంగా ఆదుకోవడం కోసం మరి 5,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలి. పెండింగ్ లో ఉన్నటువంటి 13 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రతి గ్రామానికి చెట్ల పెంపకానికి భూమి కొనుగోలు పథకాన్ని ఇచ్చి 5 ఎకరాల భూమిని కొనివ్వాలని చెప్పేసి ఈ రకంగా గీతా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయడం కోసం రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని చెప్పేసి అంటే గీతా కార్మికుల ఆక్రందన బహిరంగ సభ రూపంలో తెలియబోతా ఉన్నాం. దీనికి ఈ జనగామ జిల్లాలోని గీతా కార్మికులందరూ మరి రాజకీయాలకు అతీతంగా సమీకరణ జరిగి బహిరంగ సభకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా జనగామ జిల్లాను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. అదే రకంగా మొదటి అసెంబ్లీ తీర్మానం కూడా చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా జనగామను పెడతామని చెప్పేసి అందుకోసం వెంటనే జనగామ జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా పేరు పెట్టి జీవో విడుదల చేయాలని చెప్పేసి ఈ బహిరంగ సభ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.